మిత్రులారా, ఈరోజు మనము మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్కోట గ్రామంలో సాయి కుమార్ అనే మొన్న అక్టోబర్ 31 తారీఖు చనిపోయిండు గొర్రెల కాపరి. ఆ కుటుంబాన్ని సందర్శించడానికి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున వచ్చినాము. బాధితులను నిజ నిజాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే జగ్గపల్ల సాయి కుమార్ తండ్రి ఎల్లప్ప, తల్లి అంజమ్మ, వాళ్ళకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. సాయి కుమార్ చిన్నవాడు. మొన్న ఏప్రిల్ 30 తారీఖు 2025 సంవత్సరంలోనే 6 నెలల కిందట పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యి తన వృత్తి కురువ కాబట్టి గొర్రెల కాపరి. ఇక్కడ మన పాలమూరు జిల్లాలో గొర్రెలకు అనుకూలమైన గడ్డి సాంద్రత పొలాలు లేకపోవడంతో వెనుకబడిన ప్రాంతం కావడం చేత మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ దగ్గర మాచిల్డ్ర నియోజకవర్గంలో గొర్రెల మేపుకుంటూ ఉండగా అక్కడ ఒక బీడు పొలంలో మేపుతున్నాడు. ఆ పొలంలో ఉన్నటువంటి బుడ్డి నాయక్ అనే వ్యక్తి వచ్చి, మా బర్రెలు మేపకుండా మీరు గొర్రెలు మేపుతారా, ఈరోజు మీరు నా చేతిలో సత్యారని గాంభీర్యంగా పైకి వచ్చి రాయితోని సాయి కుమార్ను వేసేసిన టైంలో ఒక్క దెబ్బకే తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే మనము బంగారు తెలంగాణ అంటున్నాము, మన బతుకులు ఇక్కడ బాగలేకనే పక్క రాష్ట్రం పోతే కూడా మన బతుకులకు భరోసా లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, కుల సంఘాల నాయకులు ఏం చేస్తారు? మనిషికి బ్రతకడానికి స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛని ఎందుకు ఇట్లా చంపేస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది, ఎన్నో కార్పొరేషన్ తీసుకొస్తుంది, ఎన్నో రిజర్వేషన్లు తీసుకొస్తుంది, ఎన్నో సబ్సిడీ తీసుకొస్తుంది. మరి గొర్రెల కాపరికి ఏం తీసుకొచ్చింది ప్రభుత్వం? ప్రభుత్వం ఏమైనా ఇలాంటి వాళ్ళకు పశువులు మేపుకోవడానికి, గొర్రెలు మేపుకోవడానికి కొంత అడవిని కేటాయిస్తే సాయి కుమారు పక్క రాష్ట్రం పోయి తన ప్రాణాలు కోల్పోయేవాడు కాదు కదా. ఒక 6 నెలల పెళ్ళి అయి చిన్న వయసులో భార్య రాజేశ్వరి అమ్మాయి. ఇప్పుడు ఆమె బ్రతుకు ఎవరు భరోసా? ఏ ప్రభుత్వం, ఏ సంఘ నాయకుడు భరోసా ఇస్తాడు? తెలంగాణలో ఏంది ఇది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ప్రాంతం మనకు ఉంటే మన బతుకు బాగుపడతాయంటే ఇదేనా బాగుపడింది గొర్రెల కాపరిది? మనం ఏం ఆలోచిస్తున్నాం? మన తెలంగాణ అంటే మన తెలంగాణలో ఎవరు ప్రయోజకులు అవుతున్నారు, ఎవరు మరణాలు అవుతున్నారు, ఇది ఎవరు తెలుసుకోవాలి? సామాన్యమైన ప్రతి ప్రజలు తెలుసుకోవాలి, ప్రభుత్వాన్ని ఖండించాలి. తెలంగాణ పోరాటం కోసం అందరం సాయుధ పోరాటం చేసినాము. ఇప్పుడు ఎలక్షన్లలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మీరు పొందిండ్రు, మా బతుకులేమో ఇప్పుడు ఆగమైపోతున్నాయి షావుల కాడ. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో గొర్రెల కాపరి మినిమం ఒక 30% ఉంటారు. మరి ఇంత 30% కల్లా జనాభాకి ఏ ప్రభుత్వం ఇప్పుడు సమానం చెప్తుంది? ఈ కుటుంబంలో ఇప్పుడు ఒక వ్యక్తి, ఇంటికి నీళ్ళ లాంటి వ్యక్తి, ఇంటి ప్రయోజకుడు చనిపోతే ఏ ప్రభుత్వం వచ్చి నన్ను పరామర్శించింది? వీళ్ళకి ఏం భరోసా ఇస్తుంది? ఈ తెలంగాణ ప్రజలు ఎవరి మీద ధైర్యం పెట్టుకోవాలి? ఏమి ఆశించి బ్రతకాలి? ఈ తెలంగాణ ప్రజలకు ఏం ధైర్యం ఉంది? ఈ ప్రజలు ఓటు బ్యాంకుగానే ఉన్నారు ఆ నాయకులకు. ఈ నాయకులు ఓటు బ్యాంక్ అప్పుడే వస్తారు తప్ప ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎందుకు రారు? ఇలా సాయి కుమార్ చనిపోయిండు, ఎవరు ఏ నాయకుడు పట్టించుకోనందుకు అక్కడ ఏదో కొంచెం వీళ్ళను భయపెట్టి మభ్యపెట్టి సంతకం పెట్టించి శివను పంపించారు. రేపు సాయి కుమార్ లాంటి ఇంకో ఎంతో మంది చనిపోతారు. ఇదేనా మన తెలంగాణలో ఉంటున్నది? కాబట్టి ఇకనైనా సామాన్య ప్రజలు ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఇచ్చే బిర్యానీ డబ్బు కాదు, మన బ్రతుకుల గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మా గొర్రెల కాపరి బిడ్డ చనిపోతే ఏ రాజకీయ నాయకుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిరు ఓటు? మా ప్రాణాలకు లేని విలువ మా ఓటుకి ఎందుకు విలువ ఉంది అని ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు. మనలో ప్రశ్నించే తత్వం లేకనే ఆ ఆంధ్ర పాలకులు చేసిర్రు. ఈ తెలంగాణ నాయకులు పట్టించుకోరు, ఏం చేసినా అని చెప్పే సాయి కుమార్కి ఈరోజు న్యాయం జరగలేదు. తెలంగాణ నాయకులు కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇంత మోసం చేసేవాళ్ళు కాదు కదా. మరి మన నాయకులు ఏం చేస్తున్నారు? ఆంధ్ర నుంచి విడదీసింది ఇందుకొరకేనా? విడదీసి మీరు ఏం చేస్తారు? ప్రజలకు ఏం భరోసా కల్పిస్తారు? ఇప్పుడు చిన్న అమ్మాయి, ఆమె బతికెట్లా, ఆమె జీవనోపాధి ఎట్లా, ఆమెను ఎవరు చూసుకున్నారు? ఆమె బ్రతకెట్లా? ఆమెకు అత్తమామ కూడా లేరు, అత్తమామ చనిపోయారు, భర్త చనిపోయిండు. ఇప్పుడు ఆమెను ఎవరు ఆదుకుంటారు? తెలంగాణ ప్రభుత్వం.
ఏమో చిన్న చిన్న ఆ, ఆ, బ్రతుకు కోసం ఒక రోడ్డు మీద చిన్న 4 పైల బండి పెడితే అధికారులు వస్తారు, పోలీసులు వస్తారు, ఆ 4 పైల బండి తోచేస్తారు. ఇక్కడ ఎవరిని అడిగి పెట్టుకున్నారు, ఏం చట్టం ఇచ్చినట్టారు? మరి ఇక్కడ అధికారం మనకు ఉపాధి లేకనే పక్క రాష్ట్రం పోతున్నారు. మరి దాని గురించి కూడా మీరు మాట్లాడాలి కదా, మరి దానికి ఎందుకు మాట్లాడరు? ఇదంతా కారణం మనం ప్రజల చైతన్యం లేకపోవడమే కారణం. మనం ప్రశ్నిస్తే అధికారి మనకు పని చేస్తాడు, మనకు ప్రశ్నించే తత్వం లేదు కాబట్టి అధికారి ఇట్లా చేస్తాడు. ఇకనైనా తెలుసుకోవాలి, గొర్రెల కాపర్లు తెలంగాణ స్టేట్ మొత్తం విషయం తెలుసుకొని ఇకనైనా రాజేశ్వరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. కుల సమాంత నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కోశాధికారిని ఎర్ర మోహనకృష్ణ.